మనందరం చూస్తున్నాము. నిన్న మల్కాజ్గిరి కోర్టులో మన నేరెడ్మెట్ కంటెస్టెడ్ కార్పొరేటర్ అయినటువంటి అదేవిధంగా అదే కోర్టులో అడ్వకేట్గా పనిచేస్తున్నటువంటి మన ప్రసన్న గారి మీద భౌతికంగా అడ్వకేట్ ముసుగులో ఉన్నటువంటి టీఆర్ఎస్ కార్యకర్త గుండాల మాదిరిగా ఆవిడ మీద భౌతికంగా దాడి చేయడం జరిగింది. ఎంతో దారుణంగా ఇదొక అమానవీయమైనటువంటి చర్య. ఎందుకంటే చూడండి, ఒక న్యాయస్థానంలోనే ఒక న్యాయవాదికి న్యాయం జరగట్లేదు. ఈ యొక్క బంగారు తెలంగాణలో ఒక న్యాయవాదికే న్యాయం జరగనప్పుడు ఒక సామాన్య పౌరుడికి ఏ విధమైన న్యాయం జరుగుతుంది? మహిళ అని కూడా చూడకుండా అంత దారుణంగా భౌతికంగా దాడులు చేయడము, రాజకీయంగా ఎలాగూ మమ్మల్ని ప్రతిపక్షాల నోరు నొక్కేసే అవకాశం లేదు కాబట్టి భౌతికంగా మా మీద దాడులు చేసి ఏ విధంగా అయినా సరే భయభ్రాంతులకు గురి చేద్దామని చెప్పేసి అనుకుంటున్నారు. ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం బంగారు తెలంగాణ నుంచి పోయి ఇప్పుడు బంగారు దేశంగా మారుస్తా అంటున్నారు. బంగారు తెలంగాణ కాదు, ఇది భయంకరమైన తెలంగాణగా మార్చేశారు. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఒక ఎమ్మెల్యే అంటే మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ అని తెలుసు మనకి. ఈ ఎమ్మెల్యే యొక్క పదం యొక్క అర్థాన్ని కూడా మార్చేశారు. మెంబర్ ఆఫ్ లుచ్చా ఇన్ అసెంబ్లీ చేశారు. భారత్ మాతాకి జై.